श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ गं गणपतये नमः। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మాండ పురాణం నుండి ఏకదంతుని యొక్క ప్రాశస్తాన్ని తెలుసుకుంటాం. పార్వతి, నీ కుమారుడైన వినాయకుడు గొప్పవారి కన్నా ఎంతో గొప్పవాడు. అతను కామము, క్రోధము, ఉద్వేగం, భయం అనేవి ఎప్పుడూ చేరవు. అతని నామాలు ఎంత పుణ్యప్రదమైన వేదాల్లో, పురాణాల్లో, శృతి గ్రంథాల్లో చెప్పబడినవి. ఆయన నామాలు పాపరాహాలు. అవి ఏమిటో చెబుతున్నాను. గణేశుడు నానా రూపంలో ఉండే మహాబలవంతుల్లో కూడుకున్నవాడు. ప్రమద గణాలు వాటికి ఈశుడనే అధిపతి కాబట్టి అతడు గణేశుడు. అలాగే ఏకదంతుడు. ఇప్పుడు దైవకంగా భార్గవరాముడి చేత ఒక దంతం విరగొట్టుకుపోవడం వలన ఏకదంతుడయ్యాడు. అమ్మా పార్వతి, భవిష్యత్తులో నీ కుమారుడు తొండం వంకరంగా అవుతుంది. అప్పుడు పండితులందరూ అతన్ని వక్రతుండుని సంబోధిస్తారు. తల్లి, నీ కుమారుడు నామాల్లో పరమ పవిత్రమైనవి. వాటిని స్మరించిన మాత్రాన్ని సకల పాపాలు హరిస్తాయి. రాబోయే కల్పంలో నీ కుమారుడైన గణపతిని ఆదిపూజుడిగా అందరి చేత గౌరవింపబడి నేను వరాన్నిస్తున్నాను. జాతకర్మాది సంస్కారే గర్భే దానాయపి చ యత్రయంచు వాణిజ్యం యద్ధో దేవార్చితే శుభే సంకష్టే సిద్ధ్యార్థం పాయోజేత్ గజాననం తస్య సర్వాణి కర్వాణి సిద్ధ్యాంతేవా సంశయ. అంటే జాతకర్మల వంటి కార్యాల్లో సమయంలో, గర్భాధాన సమయంలో, యాత్రలు వెళ్ళినప్పుడు, వ్యాపారాలు ప్రారంభించినప్పుడు, దేవతార్చన చేయడానికి ముందే కష్టాలు సంభవించినప్పుడు ఎవడైతే గజాలను పూజిస్తారో వారికి సర్వకార్యాలు నిర్విఘ్నంగా సిద్ధిస్తావని అన్నాడు. శ్రీకృష్ణుడు తన కుమారుడు గొప్పతనాన్ని, ప్రాశస్తాన్ని గురించి చెప్పేసరికి పార్వతీదేవికి ఎంతో ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. ఆమె భార్గవరాముడి విషయంలో స్పందించలేదు. అప్పుడు రాధాదేవి ఆమె దగ్గరికి వచ్చి గాయంతో ఉన్న వినాయకుడిని తన దివ్యాస్త్రాలతో తాకింది. వెంటనే వినాయకుడు గాయం మాయమైంది. అది చూశాక పార్వతీదేవి కాస్త శాంతించింది. అదే సమయంలో భార్గవరాముడు తిరిగి ఆమె పాదాల మీద పడ్డాడు. కరుణించిన పార్వతి అతను పైకి లేవనెత్తి క్షమించి దీవించి భార్గవరాముడు, గణేశుడిద్దరు పరస్పరం కౌగిలించుకున్నారు. అందరూ ఎంతో ఆనందించారు. పరశురాముని యొక్క స్తుతి. ప్రకృతి వికృతిం జాతం విశ్వభేదాద్వతం మమా కిం దాసీభూతం వైభవం తత్ప్రమతం అవిదాం తనూనామవిష్టాస్కదే మా భవతే భావస్య భాము పాతు మాం పూర్ణకామః ప్రకటాం త్రిగుణభావం కాలసంఖ్య విధానం సకల భవానిదానం కీర్తయే యత్పాధనం తదేవా నిఖిలాలత సంభో వాక్షపాతు కృతాకృతీని పాతు మమ ద్వే మాతః ధనుజకుల వినాశిని లేఖపాత్ర వినాశి ప్రథమకుల వికాసి సర్వవిద్య ప్రకాశి ప్రసభార్చరచే కాశీ చ భక్తి దత్వా విలాసి రవిత విరాపరే మమాహం సదన్ముఖే హరివికటా నివాసి కృష్ణ సేవా విలాసి ప్రణతజనం వివాసి గోపికన్యా ప్రవాసి హరే కృతస్య భౌమానే చ గోపికా సతం విదితభావిదం జాయతి కీర్తివాన్ ప్రభో నియమతే బహుం శూన్యోం భక్తాంతరే వృతారే రికాయ జ్ఞానధాత్రః పరాయే సకలా గణారిస్తా రాధికాంతే నివిస్తమమః కృతమాప్రాదధ శాంతర్మతే గతం యా రాధా జగత్యే భవస్థితే లాయస్మారాధ్యే మహాజనే శబ్దం బోధయతే శః వక్రో విగతే ప్రేమామృతస్వధానాం రాసే చ రాసికేశ్వరః రమణశ్చ నిజాంతే నేత్రః సోపరిపాతు మమ వంతం రాధకాయ కీర్తిం. పరశురాముడు ముందుగా తన క్షమాభిక్ష పెట్టిన పార్వతీదేవిని, తర్వాత వినాయకుని, కార్తికేయుని, వారి తర్వాత శ్రీకృష్ణ రాధాదేవిని ఘనంగా స్తోత్రించి భార్గవరాముని స్తుతిని ఆనందించిన రాధాకృష్ణులు అతనికి అభిష్టాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. భార్గవరాముడు సంతోషంతో అకృతంతుడై వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ధన్వంతరి జననం. మహావీరుడైన ఆయుకి
ఐదుగురు పుత్రులు, వారంత మహాబలవంతులు. వారి తల్లి ప్రభాదేవి. ఆ ఐదుగురి పుత్రుల్లో పెద్దవాడు నౌషుడు. తర్వాత వారు వరుసగా ఛద్రవృద్ధుడు, రంభుడు, రాజు, అనేశ్వరుడు. వీరంతా ముల్లోకాలు ఎంతో ప్రసిద్ధి పొందారు. వీరిలో కృతవృద్ధుడు కుమారుడు సునయోత్రుడు. ఇతను ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించినాడు. ఇతనికి కాసుడు, సాలుడు, గృచ్చమదుడు అనే ముగ్గురు కుమారులు ఉదయించారు. వీరిలో గృచ్చమాదుడి పుత్రుడు సౌనికుడు. ఈ సౌనికుడు ఎంతో విచిత్రమైన కర్మలు ఆచరించడం వలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు వంశంలో జన్మించారు. సునాహోత్రుడు రెండో కుమారుడైన సాలునికి అర్ఘ్యసేనుడు జన్మించాడు. అతని కుమారుడు శశిరుడు. వీరిలో సౌనికుడు, అర్ఘ్యసేనుడు క్షత్రియ వర్ణంలో కూడిన బ్రాహ్మణులు. ఇక సునయోత్రుడు మూడో పుత్రుడైన కశ్యపుడు దీర్ఘాయుడితో జన్మించును. ఈ దీర్ఘాయుడికి ధన్వంతరుడు జన్మించును. ధన్వంతరు ఎంతో జ్ఞానం కలిగిన వాడు. ఇతడు ఏ విధంగా జన్మించాడంటే, పూర్వం దేవతలు, దానవులు అమృతం కోసం సాగరాన్ని వధించటం, ఆ సముద్రం మధ్య నుంచి ధన్వంతరి ఆవిర్భవించడం, అతడు పుట్టిన వెంటనే దివ్యమైన కాంతితో వెలిగిపోతుండడం. అప్పుడు అక్కడ ఉన్న ఒకడు, నీవు నీటి నుంచి పుట్టావు కనుక నీ పేరు అబ్జుడు అన్నాడు. అప్పుడు ఆ అబ్జుడు ధన్వంతరి అక్కడ నుంచి విష్ణుతో, ప్రభు, నేను నీ పుత్రుడిని, దయచేసి నాకు కూడా లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించు అని కోరాడు. విష్ణు అతనితో, అబ్జ, యజ్ఞ విభాగమంతా దైత్యుల చేత, దేవతల చేత చేయబడింది. మహర్షులందరూ వేద విధిని అనుసరించి హోమాలు చేస్తారు. అందువల్ల వారు నీ గురించి హోమం చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే నీవు వేదాలు పుట్టిన తర్వాత జన్మించావు కనుకనే నీకు ప్రత్యక్షంగా ఏ మంత్రం లేదు. నీకు ఈ జన్మలో కాదు, రెండో జన్మలో గొప్ప ఖ్యాతిని పొందుతావు. నీకు గొప్ప సిద్ధి కలుగుతుంది. ధన్వంతరి, నీవు శరీరంలో దేవత స్థితిని పొందావు. బ్రాహ్మణులందరూ నిన్ను చతుర్వేద మంత్రాలతో, పంచగవ్యాలతో పూజిస్తారు. నీవు మరోసారి ఆయుర్వేదాన్ని పునరుద్ధరిస్తావు. నీకు సంబంధించిన భవిష్యత్తులో జరగబోయిన బ్రహ్మదేవుడు దర్శనమిచ్చి నాకు చెప్పాడు. ఆయన మాట ప్రకారం రెండో ద్వాపరయుగంలో నీవు మళ్ళీ జన్మిస్తావని పలికి విష్ణు అంతర్ధానమయ్యాడు. రెండో ద్వాపరయుగం వచ్చింది. దీర్ఘతుడు కాశీనగరానికి మహారాజు అయ్యాడు. ఎంతకాలం దీర్ఘతుడు పుత్రుడు కోసం తపస్సు చేశాడు. అతను తపస్సుకు సంతోషించిన ధన్వంతరి ప్రత్యక్షంగా ఉదయించి, ఇది నా కోరిక అన్నాడు. తదస్తు అని అదృశ్యమయ్యాడు ధన్వంతరి. తర్వాత దీర్ఘపుత్రుడై ధన్వంతరి పుత్రుడిగా జన్మించి తర్వాత కాశీరాజుకి రాజయ్యాడు. ధన్వంతరి తనకున్న అపారమైన వైద్య విజ్ఞానంతో ఆయుర్వేద శాస్త్రాన్ని వైద్యాల కోసం రచించాడు. తను రచించిన ఆయుర్వేదాన్ని 8 విభాగాలుగా చేసి తన శిష్యులకు ప్రసాదించి ఆనాటి నుంచి పరంపరంగా ఆయుర్వేదిక లోకంలో ఎంతగానో వ్యాప్తి చెందినది. ధన్వంతరికి కేతుమండితుడితో పుత్రుడు జన్మించును. అతడు భీమరథుడు. ఆ భీమరథుడికి ధీమంతుడు జన్మించును. ఆ ధీమంతుడి కాలక్రమంలో దివిదాసునిగా విశ్వవిఖ్యాతం చెంది కాశీనగరాన్ని పాలించాడు. ఇది ధన్వంతరి యొక్క చరిత్ర. తదుపరి కార్యక్రమంలో కల్కి అవతారం గురించి తెలుసుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీ మామేశ్వర పాద పద్మార్పణమస్తు.